వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్, మలేషియా సింగపూర్ ట్రిప్ ఎలా జరిగింది? మలేషియా సింగపూర్ ట్రిప్ మెయిన్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వం సింగపూర్తో రిలేషన్ని బ్రేక్ చేసిందండి. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద సింగపూర్ ప్రభుత్వంకి చాలా పాజిటివ్ ఉండేది. అలాంటిది గత ప్రభుత్వం చేసిన ఆ సిఐడి ఎంక్వైరీలు వాళ్ళ అఫీషియల్స్ని చేసిన దాంతో ఆ యొక్క రిలేషన్ దెబ్బతిన్నది. ఆ రిలేషన్ మళ్ళీ స్ట్రెంథన్ చేయడం కోసంగా పోవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రెసిడెంట్ కలిశారు, సీనియర్ మంత్రిని కలిశారు. వాళ్ళు చాలా హ్యాపీ. ఖచ్చితంగా మన రాష్ట్రానికి వాళ్ళు చేయగలిగిన హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. అమరావతి కోసం ఎలాంటి అడాప్షన్స్ తీసుకున్నారు సింగపూర్ మలేషియా దగ్గర నుంచి? అంటే యాక్చువల్గా ఇప్పుడు పోయింది ఫస్ట్ ఏంటంటే రిలేషన్ స్ట్రెంథన్ చేయడం కోసం. రిలేషన్ని వాళ్ళతో మాట్లాడటం వల్ల వాళ్ళు పాజిటివ్గా వచ్చారు. తర్వాత అనేక కంపెనీలతో 1-to-1 ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో యాక్చువల్గా త్వరలో ఇండస్ట్రియల్ మీట్ ఉంటుంది. దానికి వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. వాళ్ళు మన అధికారులకు ఆదేశించారు. వాళ్ళ అధికారులతోనూ అక్కడున్న కంపెనీలతోనూ కోఆర్డినేట్ చేసుకొని యాక్చువల్ కరస్పాండెన్స్ చేయమని. బహుశా ఆ కరస్పాండెన్స్లో తొందరలో కొన్ని కంపెనీలు ఇక్కడికి రావటం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే సింగపూర్ ప్రభుత్వం అమరావతిని రిజెక్ట్ చేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దీని గురించి ఏమంటారు? అంటే 2014-19లో వాళ్ళతో స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో ఒక 1450 ఎకరాలు డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ అప్పుడు జరిగిందండి. అయితే గత ప్రభుత్వం దాని మీద సిఐడి ఎంక్వైరీతో అక్కడ పోయి అఫీషియల్స్ని ఎంక్వైరీ చేశారు. అందువల్ల వాళ్ళు ఏంటంటే హర్ట్ అయ్యారు. అందువల్ల ఆ ప్రాజెక్టులో మేము రామన్నారు. మిగతా ప్రాజెక్టులు మిగతా వాటిలో సపోర్ట్ చేస్తాం. రైతులు ఆందోళన చేస్తున్నారు, ఇచ్చిన భూముల్ని మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దీని గురించి ఏమంటారు? అంటే ఏదైనా ఒక డెవలప్ చేయాలంటే కొంత టైం పడుతుందండి. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చాలా క్లియర్గా 1కి 10 సార్లు చెప్తున్నాం. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో రైతులకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు పూర్తి చేయడం జరుగుతుంది. అక్కడక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ఏదంటే అది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏది మాట్లాడినా ఈ 3 సంవత్సరాల్లో 100కి 100 రూపాయలు చేయడం జరుగుతుంది. ప్రతి 1 ఇయర్కి కొంత డెవలప్మెంట్ ఉంటుంది. 3 సంవత్సరాలు అన్ని పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.